నాడు నేడు అదే జలద్రోహం, నాడు నేడు అదే కుతంత్రం. కత్తి పక్కోడిదే, పొడిచేవాడే మనోడయ్యాడు. గురువుగారి ముఖంలో సంతోషం కోసం మన ప్రయోజనాలను పరంగా పెడుతున్నాడు శిష్యుడు. మన నీళ్లను మనోడే పక్క రాష్ట్రానికి డైవర్ట్ చేస్తున్నాడు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా? మీద కట్టప్పలు పరాయి కుట్ర శక్తులకు సద్దులు మోస్తూ పబ్బం గడుపుకోవాలని, స్వామి భక్తి చాటుకోవాలని నిరంతరం తహతహలాడితే, చెప్పిందానికల్లా గంగిరెద్దులై తలూపితే తెలంగాణ ఆకలి రాజ్యమే. తెలంగాణలో అక్షరాలా ఇప్పుడు అదే జరుగుతోంది. నేటి కాంగ్రెస్ పాలకుల జల కుట్రలతో రేపటి తెలంగాణ గొంతెండబోతున్నది. మన నీటి చెమ్మ మాయం కాబోతున్నది. మన రైతు కన్ను మళ్లీ వర్షించే చెడుకాలం దాపరించబోతున్నది. గురువు చేతిలో కీలుబొమ్మలా మారిన నేటి తెలంగాణ పాలకుడు కన్ను మిన్ను కానకుండా మన జలవనరులను పక్క రాష్ట్రానికి దోచిపెట్టే కుట్రలను పదునెక్కించిండు. గోదావరి, కృష్ణా జలాలు రెండూ తెలంగాణకు దక్కకుండా పోయే ఉపద్రవం మన ముందర స్పష్టంగా కనిపిస్తున్నది. ఆనాడు వేర్వేరు పార్టీ జెండాలు కప్పుకున్న ఊసరవెల్లులన్నీ ఇప్పుడు ఒకే విషవృక్షం మీద చేరి తెలంగాణ కుత్తుక తెంచడానికి కత్తులు నూరుతుంచుకున్నది ఎందుకు? మన ఆత్మగౌరవ పోరాట ట్యాగ్లైన్ ఏంటి? నీళ్లు, నిధులు, నియామకాలే కదా. మన నీళ్లు అడ్డంగా దోచుకుపోతున్నందుకే కదా నాడు మనమంతా పేగులు తెగే వరకు పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణను ఒక బంగారు తునకగా జలదృశ్యంగా మార్చడానికి స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన మేధస్సును కరిగించడానికి సిద్ధపడ్డారు. మన నీళ్లేమిటో, మన లెక్కేమిటో, ఎన్ని నీళ్లున్నాయో, ఎక్కడ ఒడిసి పట్టవచ్చో, ఎక్కడ నింపుకోవచ్చో, ఎక్కడ వంపుకోవచ్చో అన్నీ సవివరంగా పూసగుచ్చినట్టుగా, పామరుడికి కూడా అర్థమయ్యేట్టుగా కేసీఆర్. ఈ దేశ చరిత్ర ఎన్నడూ చూడని ఏ పాలక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనే గొప్ప వివరణ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అసెంబ్లీ వేదిక అయితే అథెంటిక్ గా ఉంటుందని, సభా వేదిక ద్వారా చెప్పే ప్రతి మాట తెలంగాణ జనమంతా వింటుందని కేసీఆర్ భావించారు. తన నోటి మీదున్న నీటి లెక్కను ఎక్కడో ఆదిలాబాద్ మారుమూల గ్రామస్తుడికి కూడా చేరవేయడానికే ఆనాడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అందించారు కేసీ. 2016 మార్చి 31 తెలంగాణ అంతా ఆసక్తిగా అసెంబ్లీ వైపు చూసిన రోజు. ఆటో అన్న కూడా ఇంట్రెస్ట్ చూపించిన సందర్భం. శాసనసభ వేదికగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మన నీటి వనరుల గురించి వివరిస్తుంటే జనమంతా టీవీలకు అతుక్కుపోయారు. నల్లమల మారేడు కాండాన్ని తడుముకుంటూ వచ్చే నీటి చెమ్మ దగ్గర్నుంచి ఇసుకతో పెనవేసుకుంటూ పారే ప్రాణహిత నీటి బొట్టు వరకు, కృష్ణమ్మ ఎక్కడ వంపులు తిరుగుతుంది, గోదారమ్మ ఎక్కడ ఒరుసుకుంటూ పారుతుంది, ఇలా ఒక్కో అంశాన్ని భారీ స్క్రీన్ మీద కేసీఆర్ ఒక ప్రొఫెసర్లా విడమర్చి చెప్తుంటే జనమంతా సంపూర్ణ అవగాహన తెచ్చుకున్నారు. ఓహో, ఇదా మన జల తెలంగాణ అని గర్వపడ్డారు. తెలంగాణ సాగునీటి లెక్కను జనం చెవికి ఎక్కించుకున్నారు. సాగునీటి రంగంపై కేసీఆర్ అపార పరిజ్ఞానానికి ఆశ్చర్యపోయారు. అసలు ఇలాంటి సీన్స్ సినిమాల్లో చూడటమే, బయట అరుదు. ఈ దేశ రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని అపురూప సందర్భం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. నెవర్ బిఫోర్ ఇన్ హిస్. జనమే ఇంత ఆసక్తి చూపించి శ్రద్ధగా నీటి వనరుల వివరాలు తెలుసుకుంటే ప్రజా ప్రతినిధులుగా ఉన్న వాళ్లకు ఇంకెంత బాధ్యత ఉండాలి. అది ఏ పార్టీ వాళ్ళైనా కానివ్వండి. ఒక ముఖ్యమంత్రి ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టు మీద, అది కూడా అసెంబ్లీలో కీలకమైన డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ ఇస్తుంటే నేటి అధికార పార్టీ, నాటి ప్రతిపక్ష పార్టీ సభను బాయ్కాట్ చేశారు, చేసి బయటికొచ్చారు. అప్పుడప్పుడే తెరిపికొస్తున్న తెలంగాణకు సహకరించాల్సింది పోయి ఇష్టం వచ్చినట్లు కూశారు. ఎంత అడ్డగోలుగా మాట్లాడారో మీరే చూడండి. ఇక్కడవే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేటట్టుగా ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అది తప్పని మేము కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చూపించడానికి అవకాశం ఇవ్వకుండా సభలో నువ్వు మమ్మల్ని కూడా దాంట్లో భాగస్వాములు చేయడం కోసమే ప్రయత్నం చేశావు. అందులో భాగస్వాములు కాకూడదు ఈ దోపిడిలో అనే ఆలోచనతోనే మేము బయటకు వచ్చాం. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి పదవీ భోగాన్ని అనుభవిస్తున్న నాయకుడు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిది. ఆనాడు ఇదే విషయం. తెలంగాణ నాశనాన్ని కోరుకునే గురువు చంద్రబాబు కనసన్నల్లో నడుచుకొని అప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను బహిష్కరించాడు రేవంత్ రెడ్డి. మాకు అవకాశం ఇవ్వలేదు కాబట్టే శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ని తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. అసలు ఏ సదుద్దేశంతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టారో, దానివల్ల జనానికి ఎలాంటి ఉపయోగం ఉందో కూడా తెలియకుండా కాంగ్రెస్ నాయకులు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. మోకాలికి బోడిగుండుకు ముడిపెడుతూ అడ్డగోలుగా పేలారు. పవర్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఆ పవర్ ప్రెజెంటేషన్ అన్కాన్స్టిట్యూషనల్ ఉంది. ఏ పార్లమెంట్ యాక్ట్తో కానీ
అసెంబ్లీ రూల్స్ బుక్లో కానీ ఎక్కడ కూడా పవర్ ప్రజెంటేషన్ ఇచ్చే ఎక్కడ సాంప్రదాయం లేదు. కాబట్టి మేము 2 ఉత్తరాలు రాసినాం స్పీకర్ గారికి. అయ్యా స్పీకర్ గారు, ఇక్కడ పర్మిషన్ ఇచ్చేందుకు ఏ బుక్లో కూడా లేదు, మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే మాకు పిలిచి చెప్పండి. కానీ స్పీకర్ గారికి 2 లెటర్కు కూడా కనీసం సమాధానం కూడా ఇవ్వలేదు. అసెంబ్లీలో పెట్టండి, కానీ ఏ రూపంలో మీరు బడ్జెట్ ఎట్లా ఇస్తున్నారో, బడ్జెట్ కంటే ఇంపార్టెంట్ కాదు ఇరిగేషన్. మీరు పాడమంటే పాడాలా, డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేయాలా, ఆడమంటే ఆడాలా? అపోజిషన్ పార్టీ ఎక్కడ లేని దేశంలో పార్లమెంట్ ఏ వ్యవస్థ మనకు బ్రిటిష్లో లేదు, లండన్ పార్లమెంట్లో. ఇలాంటి వారు జనం కోసం ఆలోచించే నాయకులా? ఆలోచిస్తే ఇంత నీచంగా మాట్లాడుతారా? తెలంగాణకు మంచి జరిగే ఒక అంశం మీద ఇంత ఘోరంగా రాజకీయం చేస్తారా? చేస్తారు. ఎందుకంటే వాళ్లకు జనం అవసరం లేదు, వారి ప్రయోజనాలు అవసరం లేదు. రాజకీయం మాత్రమే కావాలి, పదవులు మాత్రమే కావాలి. 2025 నాడు జెండాలు వేరు, కండువాలు వేరు. కానీ ఇప్పుడు రెండూ ఒకటే. కుట్రదారులంతా ఒక్క పంచన చేరారు. భుజం భుజం రాసుకుంటూ తిరుగుతున్నారు. తోడేళ్ల గుంపుది ఇప్పుడు అదే తంతు. తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసే పన్నాగమే. మన నీళ్లను ఏపీకి మలిచే నీచం. మన రైతుల నోట్లో మట్టి కొట్టి ఏపీకి నీళ్లు దోచిపెట్టే కుట్ర. ఇదెక్కడి అన్యాయం, ఇదెక్కడి ఘోరం. మన నీటిని దోసిరపట్టి పక్క రాష్ట్రానికి దోచిపెట్టడమే కాకుండా ఆ కుట్రల్ని కప్పిపుచ్చే కుతంత్రాలు చేస్తున్నారు. అందుకోసం తోడు దొంగలంతా ఏకమయ్యారు. గోదావరి బనకచెర్ల పేరుతో ఏపీ జలదోపిడీకి పాచిక విసిరితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం కిమ్మనలేదు. అదేంటని ఏపీని ప్రశ్నించడు. ఎందుకంటే అక్కడున్నది తన గురువు. గురుదక్షిణ కింద నీళ్లు సమర్పించుకుంటున్నాడు. గోదావరి బనకచెర్లకు తెలంగాణ గొంతు నలుపుతున్నారు మీరు. తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి, ఆనాడు ఉద్యమ ద్రోహి, ఇవాళ నీళ్ల ద్రోహి రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నాను. ఇక తెలంగాణ ఉద్యమంలో నువ్వు జై తెలంగాణ అనలే, రాజీనామా చేయలే, తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి ఇవాళ చంద్రబాబు దాసు అయిన ఆదిత్యనాథ్ దాసును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టుకుంటావు. అంతేకాదు ఇవాళ గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు అతన్ని అడ్వైజర్గా, అతన్ని చైర్మన్గా పెడుతూ కమిటీ చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్కు వత్తాసు బలికే ప్రయత్నం చేస్తున్నావు. కెన్ వి ఎక్స్పెక్ట్ ఆదిత్యనాథ్ దాస్ తెలంగాణకు మేలు చేస్తాడా? ఆయన ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్ళు జలవనరుల శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా 100 ఉత్తరాలు రాసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని అసలు సలహాదారుడు పెట్టుడైంది. ఈ గోదావరి బనకచెర్ల కమిటీ వేసుడే తప్పు. ఆ కమిటీకి ఆదిత్యనాథ్ దాస్ను చైర్మన్గా పెట్టడం అంటేనే నువ్వు తెలంగాణ ద్రోహివి. నల్లమల సాగర్ అక్రమ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు, పాత్రధారి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తే బల్లెంతో పొడిస్తే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఉలకలేదు. తీరిగ్గా నిద్రలేచిన నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ ఇప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తానంటున్నాడు. ఆనాడు కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు అడ్డంగా అడ్డుపడ్డారు కదా, గుండెలు బాదుకున్నారుగా. మరి మీరెలా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామంటున్నారు? సరే, దానికి కాదనం, ఇవ్వండి, ప్రజలకు వివరాలు చెప్పండి. అదే సమయంలో ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నట్లుగా వారికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం కల్పించండి. మీరు చెప్పేది మీరు చెప్పండి, బీఆర్ఎస్ సభ్యులు చెప్పే వివరాలు వాళ్ళు చెప్తారు. ఇద్దరూ చెప్పేవి ప్రజలు వింటారు. నీళ్ల దొంగలెవరో, ఏపీకి తాబేదారులెవరో వాళ్లే నిర్ణయిస్తారు. ఇస్తారా? దమ్ముందా? పక్షానికి మైకే ఇవ్వనీయని రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం కల్పిస్తాడా? గురువు చంద్రబాబుకు అప్పనంగా మన నీళ్లు దోచిపెడుతున్న రేవంత్ రెడ్డి తన జల ద్రోహాన్ని, చంద్రబాబు జలచౌర్యాన్ని బయటపడనిస్తాడా? రేవంత్ అప్పుడు చంద్రబాబు తొత్తే, ఇప్పుడు బాబు సంకలో పిల్లే. నాడు చర్చకు బాయికాటన్నాడు రేవంత్, ఇప్పుడేమో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని పలుకుతున్నాడు. ఇదేం డబుల్స్ ని తెలంగాణ అవతరించాక తేరుకొని మా మానాన మేం బతుకుతున్నాం. ఓర్వలేని మృగాలు కంచెదూకి నీళ్లు తోడుకుంటామంటే తాట తీస్తాం, బరాబర్ కొట్లాడతాం, మా వనరులు కాపాడుకుంటాం. తెలంగాణ బిడ్డలారా, పారా హుషార్. మన ఉనికిని మనమే కాపాడుకోవాలి. పోరాటం మనకు కొత్తేం కాదు, అందరము కాకలు తీరిన యోధులమే. ఊరికో కేసీఆర్ ఉన్నాడు మన గడ్డమీద. తెలంగాణ జలాల రక్షణకు, పొలాల రక్షణకు, జల తెలంగాణకు అందరం నడుం బిగిద్దాం. జాగో తెలంగాణ.